ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం మార్చి మాసం 7వ తేదీ అనగా శుక్రవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము ఫాల్గుణ మాసము శిశిర ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి మార్చి 6వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10:51 నుండి మార్చి 7వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:18 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం నవమి మార్చి 7వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:18 నుండి మార్చి 8వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8:16 వరకు. నక్షత్రం మృగశిర మార్చి 6వ తేదీ అనగా గురువారం నాడు అర్ధరాత్రి 12:05 నుండి మార్చి 7వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:32 వరకు. తదుపరి నక్షత్రం ఆరుద్ర మార్చి 7వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:32 నుండి మార్చి 8వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 11:28 వరకు. కరణం భవ మార్చి 6వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 10:01 నుండి మార్చి 7వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:19 వరకు. బాలవ మార్చి 7వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 9:19 నుండి అదే రోజు రాత్రి 8:44 వరకు. కౌలవ మార్చి 7వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 8:44 నుండి మార్చి 8వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 8:17 వరకు. రాహుకాలం ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:23 నుండి సాయంత్రం 4:52 వరకు. గుళికా సమయం ఉదయం 8:02 నుండి 9:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:55 నుండి 9:42 వరకు. తదుపరి మధ్యాహ్నం 12:50 నుండి 1:37 వరకు. వర్జము తెల్లవారుజామున 5:33 నుండి 7:07 వరకు. అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం 12:03 నుండి 12:50 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:55 నుండి సాయంత్రం 4:29 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:44 వరకు. సూర్యోదయం ఉదయం 6:33 సూర్యాస్తమయం సాయంత్రం 6:20 చంద్రోదయం మార్చి 7వ తేదీ అనగా శుక్రవారం నాడు మధ్యాహ్నం 12:11 చంద్రాస్తమయము అదే రోజు అర్ధరాత్రి 2:02 సూర్యరాశి కుంభరాశి, జన్మరాశి చంద్రుడు వృషభ రాశి గుండా మార్చి 7వ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం 11:45 వరకు ప్రయాణించి తదుపరి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. దిశ శూలం పశ్చిమ. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు దంతాలకు మరియు నోటికి సంబంధించిన సమస్యలపై జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఈ రాశి క్రీడాకారులు ఈరోజు సమయాన్ని దృష్టిలో ఉంచుకొని సద్వినియోగం చేసుకున్నట్లయితేనే కెరియర్లో ఎదగగలుగుతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. వ్యాపారవేత్తలకు ఏదో ఒక కారణం వలన నష్టాలైతే ఎదురవుతాయి. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు తమ వ్యాపార భాగస్వామి వలన మోసపోయే అవకాశాలు ఉన్నాయి. చట్టపరమైన మరియు కోర్టుకు సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తను వహించాలి. మొహమాటానికి పోతే గనక చిక్కుల్లో పడక తప్పదు. ఈ రోజు మాటలను సైతం అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే తెలిసిన వారితో వాదన జరిగే అవకాశం ఉంది కాబట్టి కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసుకోవలసి వస్తుంది. వృధా ప్రయాణాలు మరియు స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార కార్యకలాపాల కోసం అధిక రుణ ప్రణాళికలు ఇబ్బందులకు కారణం కావచ్చు. అయితే మీరు మీ సామర్థ్యం ప్రకారం పనిచేయడం మంచిది. మరికొంతమందికి వ్యాపార కార్యకలాపాల్లో మెరుగుదల కనిపిస్తుంది. కొన్ని కొత్త ఒప్పందాలను కూడా చేసుకోవచ్చు. అయితే మీ ప్రణాళికలను మాత్రం రహస్యంగా ఉంచాలి. వ్యాపారంలో కొత్త ప్రయోగాలు చేయటం వలన ముందుకు సాగేటందుకై అవకాశం లభిస్తుంది. ఇతరులతో మీ ప్రవర్తన మృదువుగా ఉంచుకునేలాగా చూసుకోండి. ఆర్థిక అవసరాలు త్వరగా పెరుగుతాయి. అటువంటి పరిస్థితుల్లో ఆదా చేసిన డబ్బు మీకు ఉపయోగపడుతుంది. మీ పని భారాన్ని మీరు ఎవరో ఒకరితో పంచుకోవటం ద్వారా కొంచెం తేలిగ్గా భావిస్తారు. కుటుంబ సభ్యులతో గాని స్నేహితులతో గాని మంచి ప్రయాణం అయితే చేస్తారు. ఈ రోజు సమయం అయితే ప్రయోజనకరంగానే ఉంటుంది. దాన్ని సముచితంగా ఉపయోగించుకుంటే మంచిది. ఏ పనిలోనైనా సరే ఇంట్లో పెద్దవారి సలహాలను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. వారి మార్గదర్శకత్వంలో ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నా మీరు సుఖంగా ఉంటారు. కొంతమంది దగ్గర బంధువుల రాక వలన మీ పనిలో అంతరాయాలు కలుగుతాయి. అయితే వారిని అలరించడంతో పాటు మీ పనిపై కూడా మీరు దృష్టిని పెట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా
పిల్లల పట్ల. పిల్లల కార్యకలాపాలను అస్సలు విస్మరించకూడదు. ఈ సమయంలో వారికి సరైన మార్గదర్శకత్వం చాలా అవసరం అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి కొన్ని అనవసర ఖర్చుల కారణంగా బడ్జెట్ తారుమారవుతుంది. కొన్ని శుభవార్తలు విన్న తర్వాత మీలో ఆత్మవిశ్వాసం మరియు కొత్త శక్తి వస్తుంది. ఈ సాయంత్రం భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు. ఇంట్లో వివాహానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే గనక అవి కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయి. ఈ రోజు ఈ రాశివారు తమ సమయాన్ని ఏదైనా పాత అభిరుచికి కేటాయిస్తారు. కలుషితమైన ఆహారం మరియు నీటి వలన కడుపు సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్యన పరస్పర సమన్వయం కారణంగా ఇంట్లో వాతావరణం సైతం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీరు మీ సుఖాలు మరియు విలాసాల కోసం కొంత డబ్బును వెచ్చిస్తారు. ఒకవేళ ఈ సాయంత్రం యాత్రకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే అది కూడా మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి కూడా మీరు కొన్ని శుభవార్తలను వింటారు. అంతేకాకుండా జీవిత భాగస్వామి మీకు మీ పనిలో సైతం పూర్తి మద్దతుని ఇస్తారు. పిల్లల సమస్యలను పరిష్కరించేటందుకు కూడా జీవిత భాగస్వామి మద్దతు మరియు వారి సహకారం మీకు అవసరమవుతుంది. మనస్సులో కొత్త ఆలోచనలు ఉద్భవిస్తాయి. మీ వ్యక్తిత్వంలో సానుకూలత ఉంటుంది. మీ లక్ష్యానికి మీరు అంకిత భావంతో ఉంటారు. ఉపాధి కోసం ప్రయత్నిస్తున్న వృషభ రాశి వారికి ఈ రోజు మెరుగైన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగస్తులు ఈ రోజు ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు, ముఖ్యంగా సహోద్యోగులకు చెప్పే ముందు జాగ్రత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. పనిచేసే చోట మరింత చురుగ్గా ఉండాల్సి ఉంటుంది. ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకునేవారు ఒకసారి ఖచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాత ముందడుగు వేయటం చాలా మంచిది. ఆదాయ వనరులు ఈ రాశి వారికి బలోపేతం అవుతాయి. విద్యార్థులు కూడా తమ విద్య గురించి మంచి అవగాహనతో ఉంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారికి తమ సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరమైన విషయాల్లో ఎటువంటి ప్రణాళికలపైన కూడా ఆధారపడవలసిన అవసరం అయితే ఈ రాశి వారికి లేదు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ కోణంగా జాగ్రత్తగా ఉండడం అవసరం. మరియు సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం చాలా మంచిది. నిరంతర పని కారణంగా నరాల్లో ఒత్తిడి మరియు నొప్పి లాంటివి ఉండవచ్చు కాబట్టి సరైన విశ్రాంతి తీసుకొని మరియు దినచర్యలో యోగా, వ్యాయామం లాంటివి చేర్చుకుని వాటిపై ఎక్కువ శ్రద్ధను వహించాల్సి ఉంటుంది. ఏ పని చేసేటప్పుడైనా ఖచ్చితంగా ఇంట్లో పెద్దల సలహాలను తీసుకుని పాటించండి. సమయం ప్రయోజనకరంగానే మీకు ఉంటుంది కాబట్టి సముచితంగా ఉపయోగించుకోండి. బయట ఆహారానికి దూరంగా ఉండండి. మీ ప్రణాళికల పట్ల గోప్యతను పాటించండి. ఎవరితోనైనా ఏవైనా పంచుకోవాలి అని అనుకునే ముందు 1-2 సార్లు ఆలోచించండి. శుక్రవారానికి గ్రహాధిపతి శుక్రుడు మరియు శుక్రుని అధిష్టాన దైవం శ్రీ మహాలక్ష్మి. శుక్రవారం నాడు శుక్రుని అనుగ్రహం కొరకు శ్రీ మహాలక్ష్మి సమేత శ్రీ మహావిష్ణు ఆలయాలను సందర్శించాలి. శ్రీ సూక్తం, శ్రీ కనకధార స్తోత్రం పఠించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం శుక్రవారాలు పఠించాల్సి ఉంటుంది. ఈ రోజు ఆనందాలు, అదృష్టం, ప్రేమ వంటివి అందించే రోజు. ఉపకరణాలు, బట్టలు, నగలు, అలంకార వస్తువులు కొనుగోలు చేయటం, వివాహం, లైంగిక ఆనందం, స్నేహితులను కలవడం, విందు వినోదాలు, డబ్బు విషయాలు మరియు ప్రయాణాల కోసం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు ఒంటరిగా ఉండకూడదు. శుక్రవారం నాడు తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే స్త్రీలకు మంచి ఫలితాలు మరియు పురుషులకు దుష్ఫలితాలు కలుగుతాయి. ఈ రోజు గ్రహబలం కొరకు గులాబీ, తెలుపు మరియు ఇతర లేత రంగు దుస్తులను ధరించాల్సి ఉంటుంది. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.